పేకాట కనుక విచ్చలవిడిగా జరుగుతుంటే, పోలీసులు అప్పుడప్పుడు డ్రామా కోసం కొన్ని పట్టుకొని మిగతాయి వదిలేస్తుంటే, ఎక్కువగా సఫర్ అయ్యేది, ఎక్కువగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేసేది, ఇవాళ తెలుగుదేశం, జనసేన కూటమికి సంబంధించినటువంటి బలపరిచే ప్రధాన సామాజిక వర్గాలే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే, లక్షలకి లక్షలు తగలేసుకునేది పేకాటలోనే. తమ భర్తలు ఆ వ్యసనంతో ఇంటికి రాకుండా ఆస్తులు తగలేస్తుంటే ఆవేదన చెందేది ఆ కుటుంబాలే. గతంలో అట్లాంటి వాళ్ళు మాకిచ్చిన సమాచారాలతో నాబోటోళ్ళం హిడెన్ ఆపరేషన్స్ చేసాం గతంలో. అలాంటివి చూపించాం. ఇవాళ హిడెన్ ఆపరేషన్ కాదు, ఓపెన్‌గా విజువల్ చూపించినా లేనటువంటి పరిస్థితి. పైగా కోర్టులకెళ్ళి ఆపుకుంటున్నటువంటి పరిస్థితి. సాక్షి ఇవాళ ఒక కథ రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టేస్తామని చంద్రబాబు నాయుడు గొప్పగా ప్రకటించారు. కానీ అధికార పీఠం ఎక్కాకగానే ఆ పార్టీ నాయకులు మాత్రం అక్రమాలతో చెలరేగిపోతున్నారు. చిలకలూరిపేటకు చెందిన ఓ టీడీపీ నేత అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ పీఏగా, హిందూపురం నియోజకవర్గానికి షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ పేకాట కింగ్ అవతారం ఎత్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణ నడిబొడ్డున పేకాట సామ్రాజ్యాన్ని ఏర్పడి 3 జోకర్లు 6 షోలుగా క్లబ్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో సభ్యత్వం కావాలంటే అక్షరాల 1,00,000 సమర్పించుకోవాలి. గత ఎన్నికల సమయంలో హిందూపురంలో కీలకంగా వ్యవహరించిన ఈయన తనకున్న రాజకీయ పలుకుబడితో చిలకలూరుపేట పట్టణ నడిబొడ్డున పెద్ద నగరాల్లో మాదిరిగా క్లబ్ కల్చర్‌ని తీసుకొచ్చాడు. క్లబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సైతం నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ పల్నాడు జిల్లాతో పాటు నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ పక్క రాష్ట్రాల నుంచి పేకాట రాయుళ్లు ఖరీదైన కార్‌లో వస్తున్నారు. ఒక్కో షో 5,000 నుంచి 1,00,000 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ప్రతిరోజు క్లబ్ ద్వారా సుమారు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్టు సమాచారం. ఈ క్లబ్ నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు తొలుత వ్యతిరేకించిన తర్వాత బేరం కుదరడంతో మెనకొండిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. చిలకలూరుపేటలో క్లబ్ నిర్వహించేందుకు తమకు హైకోర్టు అనుమతి ఉందని నిర్వాహకులు పక్కదోవ పట్టిస్తున్నారు. నిజానికి హైకోర్టులో 13 కార్డులు రమ్మీ గేమ్ మాత్రమే అని, నగదు లేకుండా ఆడడానికి అనుమతి ఉంది. కానీ ఇక్కడ జరిగేది మాత్రం దానికి పూర్తి విరుద్ధం. గెస్ట్ పాసుల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జోదరులని అనుమతిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు పూల్ గేమ్ నిర్వహణ బాధ్యతలు అప్పగించి వాళ్ళ నుండి భారీ మొత్తంలో దండుకుంటున్నారు. క్లబ్‌లో 5,000, 10,000 టేబుళ్లు ఒక్కో దాని మీదన రోజుకి 20కి పైగా గేములు జరుగుతున్నాయి. ఒక్కో టేబుల్‌లో 10 మంది వరకు పాల్గొంటున్నారు. ఇలా హైకోర్టు ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా క్లబ్ నిర్వహణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పేకాట వ్యసనం బారిన పడి అనేక మంది కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకుని రోడ్డున పడుతున్నాయి. కొంతమంది అవి తీర్చలేక బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా ఈ విషవాలయం మీద ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండదు. ప్రజల నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయని రాసింది సాక్షి.